హాయ్ మ్యామ్. హాయ్, ఏం పేరు? సౌమ్య. ఉదయకిరణ్. సౌభాగ్య ప్రధాన్. ఓకే, ఏం లేదు, మేము చల్లగా ఉండి మా యూట్యూబ్ ఛానల్ వచ్చాము. సో ఒక 5 క్వశ్చన్స్ అడుగుతాం, అందులో మీ 3 రైట్ ఆన్సర్ చెప్తే మీకు ఒక చాక్లెట్, ఓడిపోతే వచ్చిన పని టాస్క్. ఓకే. ఓకేనా? ఓకే, స్టార్ట్ చేద్దామా? ఫస్ట్ క్వశ్చన్, వేసవి కాలంలో చలి ఎక్కడ ఉంటుంది? సరే, చలి ఎక్కడ చెప్పండి. గాల్లో ఉంటుంది. మంచు కొండలో ఉన్నప్పుడు వేస్తుంది, హిమాలయ. నైట్ ఉంటుంది, బయట ఉంటుంది, ఏసీ వేసుకున్నప్పుడు ఉంటుంది, వెదర్ క్లైమేట్ చలికాలంలో వేస్తుంది, ఒంట్లో ఉంటుంది. No? క్లూ ఏం చెప్పమంటారా? ఆ క్లూ వచ్చేసరికి ఓన్లీ వేసవి కాలంలోనే మనకి దొరుకుతుంది అది. చెప్పండి, మీకు తెలిసిన వేసవికాలం ఏమేమి దొరుకుతాయి? కూలర్స్, ముంజా, ఐస్, మ్యాంగో, బనానా, సీతాఫల పండు, మజ్జిగ, ఆరెంజ్, పైనాపిల్, ఆపిల్స్, కర్బూజా. No? ఐ డోంట్ నో. సరే, ఇంకో క్లూ చెప్తాను. వేసవి కాలంలో చాలా మంది ఇది అన్నదానం లాగా అవి కూడా చేస్తారు. నథింగ్ బ్రో, ఐడియా రావట్లేదు. చెప్పిన ఆన్సర్, వేసవి కాలంలో చలి ఎక్కడ ఉంటుంది? దాన్ని చలివేంద్రం. అది ఓన్లీ వేసవి కాలంలోనే దొరుకుతుంది కదా. ఓకే, నెక్స్ట్ వచ్చేసరికి రాజు లేని రాణి ఎవరు? రాజు లేని రాణియా? ఎన్ని క్లూ? క్లూ వచ్చేసరికి అది ఆడవాళ్ళు అలంకారం చేసుకుంటారు కదా, అలా చేసుకునే వాటిలో అది ఒకటి. చెప్పండి, ఆ లేడీస్ అందంగా కనపడడం కోసం ఏమేమి వాడతారు? నెక్లెస్, రిబ్బన్ వాడతారు, ముక్కు పిడక, కమ్మలు, బొట్టు, ఐలైనర్స్, కాజల్, మేకప్ వాడతారు, నార్మల్ ఫ్లవర్స్ పెట్టుకుంటారు, లిప్స్టిక్. No? క్లూ అని చెప్పండి ఇంకోటి. ఇంకొకరు వచ్చేసరికి అది కాళ్ళకి ఎక్కువ వాడతారు. చెప్పులు, పట్టీలు, దారం, కంకణం, నెయిల్ పాలిష్, దాన్ని చెప్పమంటావా? రాజు లేని రాణి. పారాణి. రైట్ ఆన్సర్. ఓకే ఓకే, పరాణి. ఓకే, నెక్స్ట్ ఇంకో క్వశ్చన్, థర్డ్ క్వశ్చన్ వచ్చేసరికి అందరూ నన్ను తినడానికి కొంటారు కానీ నన్ను ఎవరో తినలేరు, అది ఏమిటి? తినడానికి కొన్ని, తినకుండా మీరు తినే చెప్పండి, 4 ఫ్రూట్స్ తింటాము, చిప్స్ తింటాము, చాక్లెట్స్, గుమ్మడికాయ, జాక్ ఫ్రూట్, మిరపకాయ, చికెన్, మటన్, తలకాయ కూర, బోటి, కాళ్ళ షెర్వా, బ్రెయిన్, ఫిష్, వెజిటేబుల్స్, బయట జంక్ ఫుడ్, కాకరకాయ. క్లూ అని చెప్పమంటావా? చెప్పు. ఆ క్లూ వచ్చేసరికి అది మనం ఏం తినాలన్నా అది ఉండాలి. ఏం తినాలనే సరే అది ఉండాల్సిందేనా? కానీ దాన్ని నువ్వు తినలేవు. అరే కరేపాక అయింది. ఆహా. సరే, ఇంకొకరు ఏం చెప్పమంటారా? ఇంకొకరు వచ్చేసరికి దాన్ని మనం లంచ్, డిన్నర్, టిఫిన్స్ కి వాడతాం. చెప్పంటారండి ఇంకా క్వశ్చన్ ఇంకోసారి చెప్తాం. అందరూ నన్ను తినడానికి కొంటారు కానీ ఎవరు నన్ను తినలేరు. ప్లేటా? ప్లేట్. రైట్ ఆన్సర్. ఎలా ఎలా అనిపించింది అది? తినడానికి కొంటాము కానీ దాన్ని ప్లేట్ ని తినలేము కదా. ఓకే, నెక్స్ట్ వచ్చేసరికి ఉత్తరంకి దక్షిణకి గల తేడా ఏంటి? ఉత్తరం, దక్షిణం, రూట్, ఆకాశం, కిలోమీటర్స్, డైరెక్షన్. నేను చెప్పమంటావా? అది డైరెక్షన్స్ పరంగా కాదు, జస్ట్ నార్మల్ గా జనరల్ గా ఆలోచిస్తే అర్థమవుతుంది. క్వశ్చన్ లో కూడా ఆన్సర్ సగం ఉంది. నో ఐడియా. నో ఐడియా. చెప్పమంటారా? ఓకే, ఉత్తరానికి దక్షిణ తేడా ఏంటంటే, ఉత్తరం అంటే పోస్ట్ చేసేది, చిల్లర దక్షిణం. ఓకే, రైట్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ వచ్చేసరికి 2 కలిస్తే జంట, 3 కలిస్తే గుంపు, మరి 4, 5 కలిస్తే ఏమిటి? మంద.
పెద్ద గుంపే ఉంది. జనాలు గ్యాంగ్ బంచ్ ఆఫ్ మెంబర్స్ కాదు. కలిస్తే క్లూ 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 వచ్చేసరికి క్వశ్చన్ లోనే ఆన్సర్ ఉంది. 4-5 అదే చెప్పనా? చెప్పండి 4-5 కలిస్తే 9 యా రైట్ ఆన్సర్. ఓకే ఎన్ని చెప్పారు? మేము 5 అడిగాం కదా, 5కి 5 మీరు చెప్పినందుకు, మీ యొక్క అమూల్యమైన సమయాన్ని మాకు ఇచ్చినందుకు మీరు గెలుచుకున్నారు ఒక చాక్లెట్. ఓకే అని ఒక ఫోటో